హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది, అఫీషియల్ అప్డేట్. సో ఈ అప్డేట్ ఏంటి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ 10th పాస్ అయితో ఈ జాబ్ మనం తెచ్చుకోవచ్చు. యాక్చువల్గా దీని నోటిఫికేషన్ మీద చాలామంది ఐటీఐ పెట్టమని లేదంటే అప్రెంటిస్ పెట్టమని చాలామంది ప్రెజర్ చేయటం జరిగింది. సో దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే అఫీషియల్గా ఇచ్చారు. దీనికి సంబంధించి షార్ట్ నోటీస్ కూడా వచ్చింది. అంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆల్రెడీగా 32,000 జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీని గురించి కూడా మనం చూద్దాం. ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ లెవెల్ 1 సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చారు. ఇక్కడ లెవెల్ 1 సంబంధించి 10th పాస్ అయ్యి ఉంటే చాలు ఫస్ట్, లేదా ఐటీఐ పాస్ అయ్యి ఉంటే చాలు, లేదా ఎనీ 10th అంటే ఓపెన్ స్కూల్ కానీ ఏదైనా సరే ప్రాబ్లం లేదు, మీ 10th పాస్ అయ్యి ఉంటే చాలు. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అంటే 8th క్లాస్ పాస్ అయ్యి 8th నుంచి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే చాలు అనేది ఇక్కడ ఇచ్చారు. సో మీకు దీన్ని బట్టి చూసుకుంటే 32,000 మంది జాబులు తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు దీనికి అప్లై చేసే వాళ్ళు కూడా ఒక పోస్ట్కి ఆల్మోస్ట్ ఒక 200 మంది కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మీరు ఆ కాంపిటీషన్ ఇవన్నీ కూడా చూసుకోకుండా మీరు ఎప్పటి నుంచే ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డి అనేసరికి ఓన్లీ 10th క్వాలిఫై ఉన్నవాడు మాత్రమే జాబ్ కొట్టగలడు అంటే అది అసాధ్యం. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి వచ్చేసరికి ఏఎల్పి ప్రిపేర్ అయిన వాళ్ళు, జూనియర్ ఇంజనీర్ ప్రిపేర్ అయిన వాళ్ళు, టెక్నీషియన్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆర్పిఎఫ్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎన్టీపీసీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ఓన్లీ 10th క్వాలిఫికేషన్ మీదే ఉన్నవాళ్ళు, ఓన్లీ 10th ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం కష్టం ఉంటుంది, కానీ వీళ్ళు కూడా జాబ్ కొట్టడం ఈజీ. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎవరికి ఉపయోగం అంటే ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో జాబ్ ఈజీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది రైల్వే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో రైల్వే ఎనీ బోర్డ్ ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసినా సరే నో ప్రాబ్లం, మీరు పర్టికులర్గా సికింద్రాబాద్ లేకపోతే భువనేశ్వర ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అదేవిధంగా జాబ్స్ తెచ్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక చిన్న షార్ట్ నోటీస్ కూడా చూద్దాం, ఎప్పటి నుంచి ఆన్లైన్ ఏంటి అనేది. సో ఇది మీకు చాలా రోజుల క్రితం వచ్చింది, ఒకసారి మరలా మీకు గుర్తు చేస్తున్నా. మీకు ఆన్లైన్ వచ్చేసరికి 23/1/2025 స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 22. ఇంకా దీని ఇనీషియల్ పే వచ్చేసరికి 18,000. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీగా చూసాం కదా, ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు. ఏజ్ 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఓబీసీకి అయితే 39 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీకి అయితే 42 ఇయర్స్ వరకు కూడా ఇవ్వటం అయితే జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 32,000 అప్రాక్సిమేట్లీ ఇచ్చారు. ఈ వేకెన్సీస్ అయితే పక్కాగా 100% ఇంక్రీజ్ అయితే అవుతాయి డెఫినెట్గా. ఎందుకంటే చాలా వేకెన్సీస్, హ్యూజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో వచ్చేసరికి మీకు ఫిజికల్ ఈవెంట్స్ అనేది కొన్ని ఉంటాయి. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఈవెంట్స్ ఉంటాయి కొన్ని, అంటే రన్నింగ్ ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఇంకా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు, ఈ ఫీజు వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. రిమైనింగ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడి, ఎస్సీ ఎస్టీ, ఈబీసీ వాళ్ళకి అయితే 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి అఫీషియల్ నోటీస్ వస్తుంది, అఫీషియల్ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో మనకు క్లియర్గా అన్ని విషయాలు తెలుస్తాయి.
ఇందులో వచ్చేసరికి అప్లై చేయటం ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. కానీ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఉండాలి. సిగ్నేచర్ కరెక్ట్‌గా ఉండాలి. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యడం జరిగింది. లాస్ట్ టెక్నీషియన్‌లో కూడా చూసాం. అలాగే జూనియర్ ఇంజినీర్‌లో గానీ, ఏఎల్‌పీలో కూడా చూసాం. చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయి. ఎందుకు రిజెక్ట్ అయినాయి అంటే ఫోటో సరిగ్గా లేకపోవటం, మన డీటెయిల్స్ సరిగ్గా లేకపోవటం రిజెక్ట్ అయినాయి. సో, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్‌గా అప్లై చేయటం అయితే చేయాలి. సో, మీకు ఇంకా 20 డేస్‌లో ఈ నోటిఫికేషన్ అప్లై చేయటం ఉంటుంది. సో, మీరు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఆల్రెడీగా ప్రిపేర్ అవుతున్న వారైతే కొంచెం ఇంకా టఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు ఇయర్ నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ అయినా వస్తాయి. ఈ ఇయర్ అయినా వస్తాయి అని అనుకోవచ్చు. కానీ ఇయర్ ఇంకా స్టార్టింగ్‌లో ఉన్నాం. మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ ఇయర్‌లో ఎలాగైనా కంపల్సరీగా జాబ్ కొట్టాలి అని. ఎందుకంటే రైల్వే టెక్నీషియన్స్ మళ్ళా నోటిఫికేషన్ ఉంది. మరలా ఏఎల్‌పీ నోటిఫికేషన్ ఉంది. మరలా ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీగా 2025 సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి 2024 సంబంధించి ఏదైతే మిస్టేక్స్ చేసామో, ఆ మిస్టేక్స్ మరలా రెక్టిఫై కాకుండా ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం. మెయిన్ మనకు జాబ్ కావాలి అంటే అప్ టు 10థ్ క్లాస్ వరకు మీరు జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఏ అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ బుక్స్ మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే మీకు 40 మార్క్స్ వరకు మీకు వస్తాయి. ఇందులో సిలబస్ ఎలా ఉంటుంది అంటే గ్రూప్ డీకి వచ్చేసరికి ఆటోమేటిక్‌గా అర్థమెటిక్, రీజనింగ్ 25, 25 ఉంటాయి. సుమారుగా 20, 25 గాని, 25, 25 గాని ఉంటాయి. లేదు ఇంక నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ సంబంధించి కూడా 30 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్‌కి ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువ పాత్ర ఏది పోషిస్తుందంటే జనరల్ సైన్సే. మీరు అర్థమెటిక్, రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవుతారంటే అర్థమెటిక్ వచ్చేసరికి మీరు ఎక్కువగా సింప్లిఫికేషన్స్, కాలిక్యులేషన్ సమ్స్ ఎక్కువగా ఉంటాయి మీకు. ఆల్రెడీగా ఏఎల్‌పీలోనైనా, టెక్నీషియన్‌లోనైనా సరే మనం అయ్యే క్వెషన్స్ చూస్తున్నాం. ఆటోమేటిక్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అయితే నేను మన గ్రూప్‌లో పెడతాను టెలిగ్రామ్ గ్రూప్‌లో. అవి మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే టీసీఎస్ ప్యాటర్న్ అనేసరికి ఇదంతా కూడా టీసీఎస్ ప్యాటర్నే ఉంటుంది. ఎస్ఎస్‌సీ అయినా, రైల్వే అయినా. సో, ఈ ప్యాటర్న్ అంతా ఒకే విధంగా ఫాలో అవుతారు. మనకి వేరే విధంగా ఏమి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు పేపర్ తయారు చేసింది కూడా మనుషులే కాబట్టి. సో, ప్యా మొత్తం ఇప్పుడు సపోజ్ ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఉన్నదంటే ఒక మహా అయితే ఒక 20, 30 మోడల్స్ ఉంటాయి. ఆ 20, 30 మోడల్స్‌లోనే తిప్పి తిప్పి అయ్యే క్వెషన్స్ ఇస్తారు. కాకపోతే నంబర్స్ అయితే మారుతాయి. సేమ్ మోడల్స్ అయితే ఇస్తారు. అదే విధంగా అన్నీ జామెట్రీ అయినా ఏదైనా సరే. సో, మీ ప్రిపరేషన్ ఏంటి అంటే మోడల్స్ నేర్చుకోండి, టాపిక్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. మీకేదో హ్మ్. ఆప్షను, క్వెషను కాకుండా మోడల్స్ టాపిక్ వైస్‌గా నేర్చుకుంటే మీకు డెఫినిట్‌గా వస్తుంది. అండ్ నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అంటే మీకు 10థ్ క్లాస్ వరకు అప్ టు 10థ్ క్లాస్ వరకు 8థ్, 9థ్, 10థ్ సైన్స్ సబ్జెక్ట్, సోషల్ సబ్జెక్ట్ మీరు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకైతే ఇంక వేరే ఏ టాపిక్స్, ఏ బుక్స్ కూడా మీకు అవసరం లేదు. ఓకేనా? 8థ్, 9థ్, 10థ్ సోషల్ బుక్, సైన్స్ బుక్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి జాబ్ 100% వస్తుంది. వాళ్ళొచ్చేసరికి మీరు ఎక్స్‌ట్రా చేయాల్సింది ఏంటి అంటే కొన్ని యాప్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ గానీ, ఎస్ఎస్‌సి అడ్డా గానీ ఇలాంటి యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్‌లో మీరు తీసుకొని రోజు ఒక టెస్ట్ రాసి ఉంటే సరిపోతుందనమాట. ఇది ప్రిపరేషన్ ప్లాన్. సో, అందరూ కూడా మ్యాక్సిమం ఈ ఇయర్ మీరు టార్గెట్ పెట్టుకోండి. ఏదైనా సరే ఈ ఇయర్‌లో మీరు జాబ్ కొట్టాలని టార్గెట్ పెట్టుకోండి. మీరు పోస్ట్‌పోన్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఇయర్ మీకు ఏజ్ పెరుగుతా ఉంటది. మీరు చదివే ఇంట్రెస్ట్ తగ్గుతా ఉంటది. ఓకే. మీ వయసు పెరుగుతా ఉంటే మీ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతా ఉంటది. మీ బాధ్యతలు పెరుగుతా ఉంటాయి. ఇంట్లో కూడా మీకు చదవటానికి వీలు కుదరకపోవచ్చు. అండ్ మీ ఏజ్ పెరుగుతున్న కొలది మీరు డ్యూటీలకి అంటే ప్రైవేట్ జాబ్‌లకైనా వెళ్ళాలి అనే ఒక ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటది. సో, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది చేయండి. ఎందుకంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఇంకా 365 డేస్ ఉన్నాయి. ఈ 365 డేస్‌లో మీరు జాబ్ కొట్టాలి అని గట్టిగా అనుకోండి. డెఫినెట్‌గా ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ పేపర్ చదవండి. తర్వాత అర్థమెటిక్ చేయండి. తర్వాత రీజనింగ్ చేయండి. జనరల్ అవేర్‌నెస్ చదవండి. ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు కూడా చదువుకోవచ్చు. ఎలా అంటే మార్నింగే మీరు న్యూస్ పేపర్ అయితే పక్కాగా చదవాలి. డెఫినెట్‌గా. అండ్ నెక్స్ట్ తర్వాత
ఈ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మీరు అర్థమెటిక్, రీజనింగ్ చేయాలి. ఒక 2 అవర్స్ మీ ఎఫర్ట్స్ అనేది ఎక్కువగా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. నేను ప్రతి దానికి కూడా మీకు తోడుగా ఉంటాను. ఎలాంటి క్వశ్చన్ పేపర్స్ అయినా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా డైరెక్ట్గా మన గ్రూప్లో పెడుతున్నాను. అవి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు, మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.